ప్రకృతి రక్షించుకుందాం, వైజ్ఞానిక దృక్పథం పెంపొందిద్దాం నినాదంతో విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త యాత్ర భువనగిరి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజాకవి జయరాజు, విజ్ఞాన దర్శిని అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ సైన్స్ తోటే మానవ ప్రగతి సాధ్యమని, యువత మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ముందున్న కర్తవ్యం మనం అందరం కూడా భావించవలసింది భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రకృతి ఇవి కీలకమైనది. కాబట్టి దీనికోసం మనం అందరం కూడా ప్రతిజ్ఞ బూని రానున్న కాలంలో సుదీర్ఘమైన ప్రయాణాన్ని దీనికోసం కొనసాగిద్దామని కోరుతూ ఈ ప్రకృతి విజ్ఞాన యాత్ర తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి ఇలా భువనగిరికి రావటం, యాదగిరిగుట్టకు రావటం అనేది జరిగింది. ప్రధానంగా సైన్స్ని, ప్రకృతిని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే స్పృహతోటి భవిష్యత్ తరాల వరకు ఎక్కువ మంది, వేలాది మంది విద్యార్థుల్లోకి మేము వెళ్ళటం అనేది జరిగింది. సైన్స్ గురించి, రాజ్యాంగం గురించి, ప్రకృతి గురించి అపారమైన జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వటం అనేది జరిగింది. పిల్లలు చాలా అద్భుతమైన ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సమాధానం చెప్తూ తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా ప్రకృతిని రక్షిస్తారని, సైన్స్ని కాపాడుతారని, భారత రాజ్యాంగానికి ఈ జాతీయ జెండాదే భవిష్యత్ అనే విశ్వాసాన్ని ఈ ప్రజలు కల్పించారు. అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సేవ్ నేచర్, ఫోస్టర్ సైంటిఫిక్ టెంపర్, ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్ అనే ఉద్దేశంతో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర జనవరి 27 సోమశిలలో ప్రారంభమై ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం నాడు హైదరాబాద్లో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు తిరుగుతుంది. ఉన్నతమైన చదువులు చదువుతున్న మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మా, లా, ఇంకా వివిధ డిగ్రీ కోర్సులుగా పీజీ చదువుతున్న విద్యార్థుల దగ్గరికి, యువత దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని, ఈ ప్రకృతిని విధ్వంసం చేస్తున్న శక్తుల నుండి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందామని, సూడో సైన్స్ని ప్రమోట్ చేస్తూ మూఢత్వాన్ని పెంపొందిస్తున్న శక్తుల నుంచి వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానికతను కాపాడుకొని వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందిద్దామని ప్రచారం చేయడం జరిగింది. ఈ యాత్రలో అనేక మంది, వేలాది మంది యువత పాల్గొని ఈ సందేశాన్ని అందుకోవడమే కాకుండా ప్రకృతి రక్షణకు, పర్యావరణ రక్షణకు, భారత రాజ్యాంగ రక్షణకు, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకమైన పరిణామం. సో ఈ యాత్ర ఇది ముగింపు కాదు, కేవలం నెల రోజులకు మాత్రమే పరిమితమైంది కాదు, ఇది నిరంతరం కొనసాగే యాత్ర. ఈ నెల ఆరంభమైంది, ఇక ఇది ముందు కూడా కొనసాగుతుంది.